ఒకప్పుడు మలయాళ సినిమా అంటే కనీసం పట్టించుకునేవాళ్లు కాదు. అవార్డుల కోసం తీస్తారు, కలెక్షన్లు కూడా పెద్దగా రావు అనేవాళ్లు. కానీ కొన్నేళ్లుగా వాళ్ల రేంజ్ మారిపోయింది. అక్కడ్నుంచి వస్తున్న సినిమాల దెబ్బకు ఇండియన్ రికార్డులు షేక్ అవుతున్నాయి. 2025లో 3 ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయంటే వాళ్ల స్పీడ్ అర్థం చేసుకోవచ్చు. మోహన్ లాల్ ఎంపురాన్ పేరు మీదున్న 268 కోట్ల రికార్డు మరికొన్ని గంటల్లో చెరిపేసి, కళ్యాణి ప్రియదర్శన్ నటించిన లోకా చాప్టర్ 1 మలయాళ సినిమా కొత్త ఇండస్ట్రీ హిట్గా నిలవబోతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం తుడరుం 242 కోట్ల రికార్డును 18 రోజుల్లోనే క్రాస్ చేసింది. ఇప్పుడు ఎంపురాన్ను క్రాస్ చేసింది. 2016లో మన్నింపులి సినిమాతో మలయాళంలో తొలిసారి 100 కోట్లు కొట్టారు మోహన్ లాల్. ఆ తర్వాత లూసిఫర్తో 150 కోట్ల మార్క్ అందుకుంటే, 2023లో వచ్చిన 2018 సినిమా 175 కోట్ల వసూళ్లతో టాప్లో నిలిచింది. 2024లో మంజుమెల్ బాయ్స్ 240 కోట్లతో ఇండస్ట్రీ హిట్గా నిలిస్తే, 268 కోట్లతో ఎంపురాన్ దాన్ని క్రాస్ చేసింది. ఇప్పుడు లోకా ఏకంగా 300 కోట్ల వైపు పరుగులు పెడుతోంది.